ముఖ్యంగా దీన్ని ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అంటాం. మన సమాజంలో చాలామంది తల్లిదండ్రులు పేరెంట్ అవ్వగానే వాళ్ళు ఫస్ట్ వినే మాట సాక్రిఫైస్. పిల్లల కోసం మేము సాక్రిఫైస్ చేసేసేయాలి. లేదా చాలామంది పేరెంట్స్ నుంచి వినేది, ఏవైతే బాధలు అనుభవించామో మా పిల్లలు అది అనుభవించకూడదు. ఓకే, సో వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లైఫ్ ఇవ్వాలి, బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో వాళ్ళు ఏ రకంగా మేము అనుభవించిన బాధలు అనుభవించకూడదు. మూడో దృక్పథం పేరెంటింగ్లో ఏంటి అంటే, నేను కొన్ని అనుకోని కారణాల వలన నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వలేదు, నేనేం చెయ్యాలనుకున్నానో నా లైఫ్లో అది నేను చేయలేకపోయాను, నా పిల్లలు అది పూర్తి చేయాలి, నా పిల్లలన్నా ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఈ 3 రకాల పేరెంటింగ్ స్టైల్స్ కూడా డేంజరస్ అండి. ఒకటి, పేరెంటింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సాక్రిఫైస్ అండి, ఖచ్చితంగా కాదు. బికాజ్ మిమ్మల్ని మీరు కోల్పోయాక మీరు ఆ పిల్లల్ని పెంచి మీరు ఏం చేస్తారు? మిమ్మల్ని మీరు కోల్పోయారు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీలో ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అయిపోతుంది. దానికి పిల్లలు కారణం కాదు, మీకు పిల్లలు పుట్టక ముందు జరిగిన అనుభవాలు కారణం, మిమ్మల్ని పెంచిన విధానం కారణం, అప్పటి వరకు మీకైన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కారణం. దానివల్ల మీరు పేరెంటింగ్ సాక్రిఫైస్ అని పిల్లలకి అనుగుణంగా మీ లైఫ్ అంతా మార్చేసుకున్నారు. మీకేం సాయం చేస్తుంది? అది చెయ్యదు. పైగా మీరు అలసిపోతారు ఏదో ఒక స్టేజ్లో. అప్పుడు పిల్లలకి ఏం చెప్పడం స్టార్ట్ చేస్తారు? నీ కోసం ఇంత చేశాను, నువ్వు నా కోసం ఏం చేసావు? బంధం అండి అది, ఇట్స్ నాట్ అ ట్రాన్సాక్షన్. మీరు ఏది ఇచ్చినా సరే గివ్ ఇట్ వితౌట్ ఎక్స్పెక్టేషన్, అప్పుడే పేరెంటింగ్ థ్రైవ్ అవుతుంది. సో ఫస్ట్ దృక్పథానికి ఆన్సర్, పేరెంటింగ్ సాక్రిఫైస్ కాదు. మీ ఆనందం మీరు వెతుక్కుంటూ పిల్లల్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసినప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, మీరు అదే హ్యాపీనెస్ పిల్లలకి స్ప్రెడ్ చేస్తారు.